రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. వరిపై సమరం. మరి వరి ధాన్యానికి సంబంధించి మరి దీనికి కొనుగోళ్లపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మనం వినిపిస్తున్నాం. అలాగే మరి వారి యొక్క మాటగా వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా మరి రైతులకు సంబంధించిన ఒక వాణి కూడా మరి దీనికి విభిన్నంగా వినిపిస్తోంది. మరి అసలు దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు, మరి అదేవిధంగా రైతు కూలీ సంఘ నాయకులు ఏమంటున్నారు, వారి యొక్క అభిప్రాయాలు కూడా సేకరించే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ధాన్యం కొనుగోలుపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరుగుతున్న ఈ యొక్క క్రమంలో మరి ధాన్యం అంటే వరి యొక్క పండించడం అన్నది ప్రశ్నార్థకంగా మారిందా, మరి ఎలా జరగబోతుంది, ఈ యొక్క మాట ఎలా మారబోతుంది అన్నది కూడా ఇప్పుడు మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ అందే సత్యం గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మరి వీరితో పాటుగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు ఎం డేవిడ్ కుమార్ గారు. మరి వారిని కూడా మనం ఇన్వైట్ చేద్దాం. డేవిడ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే సార్. ముందుగా రైతు కూలీ సంఘం నుంచి మరి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న డేవిడ్ కుమార్ గారు, మరి మీరు ముందుగా స్పందించండి. వరిపై సమరం, ఈ సమరం వరిపైనైనా లేకపోతే ఒకవేళ ప్రభుత్వాలపైన, ఎవరిపై సమరం? ఈ సమరం రైతులపైన అండి. అటు ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా రైతు జీవితం అంతా కూడా వారు అరణ్య ఘోషంగా తయారైతుంది. కావడానికి ప్రధాన కారణం కూడా ప్రభుత్వాలే. నిజంగానే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్టుంటే దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్న 75 సంవత్సరాల తర్వాత కూడా ఆత్మహత్యలు ఉండవు. కానీ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది, అప్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికారులకు రాకముందు ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీ కూడా దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. మేము అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరిస్తాం, రైతుల జీవితాల్లో వెలుగు నింపుతామని చెప్తున్న తప్ప కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. వేసవి బహుశా రైతుకున్నన్ని కష్టాలు ఈ దేశంలో ఎవరికి ఉండకపోతాడు. ఎందుకంటే వేసవి కాలంలోనే దిక్కి స్టార్ట్ చేసే కాంచి మొదలు పెడితే మార్కెట్ లో గింజ అమ్ముకునేదాకా కూడా తను అనేకమైన ఇబ్బందులు పడుతున్నాడు. వీటి గురించి మాత్రం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, ధర కల్పించే యొక్క పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తున్నది ఇలా వరి మీద ఇలా నువ్వంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా డి అంటే డి అనే కాడికి వచ్చాయి. నిజంగానే ఒక పక్క 11 నెలల సంధి అక్కడ రైతు వ్యతిరేక చట్టం మీద ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక గిట్టుబాటు కావాలని ఇక్కడ కూడా ఉద్యమం కొనసాగుతుంది. వీటిని పట్టించుకునే పరిస్థితి లేక నిజంగానే ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉన్నట్టుంటే ఇప్పుడు వరి ధాన్యం ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. రేపు దీపావళి తర్వాత పెద్ద ఎత్తున కూడా కోతలు వస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మొత్తం మిల్లులు కొనే పరిస్థితులు లేవు. ఈ సూర్యాపేట ప్రాంతంలో చూస్తే ఒక 2 మిల్లులు కొంతున్నాయి. ఆ 2 మిల్లులలో 1/2 కిలోమీటర్ దూరం ఉన్నాయి. ఇంకోటి ఏమంటే మిర్యాలగూడలో పోలీసు వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు నిన్న పిలిచి. ఇప్పటికే వరి కోత యంత్రాలు వచ్చాయి, మిల్లులలో ధాన్యం చాలా వచ్చేది కాబట్టి మీరు కోయకూడదు అంటే వాళ్ళ ఆంక్షలు అప్పుడే మొదలయ్యాయి. అంటే ఒక పక్కనే ఇప్పటిదాకా వ్యవసాయం చేసుకున్న రైతు ఆ వరిని ఇలా ఇంకా కొయ్యకున్నట్టుంటే వరి వచ్చిన తర్వాత కొయ్యకున్నట్టుంటే ఇంకా ఖరాబ్ అవుతుంది, ఇంకా కూడా నష్టపోతాడు. కానీ మీరు వరి కొయ్యొద్దు అని కూడా ఇలా పోలీసులతో హెచ్చరికలు పోతున్నాయి అంటే ఇలా రైతు పరిస్థితి ఏ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి కూడా దీంట్లో 2020-21 కేంద్ర ప్రభుత్వం ఒక మద్దతు ధర ప్రకటించాలి 1960 రూపాయలు, సాధారణ దానికి 1940 రూపాయలు ప్రకటించాలి. కానీ మద్దతు ధరలే ప్రకటిస్తున్నాయి తప్ప కానీ నిజంగా ఈ ఆశలు అమలు కావట్లేదు. మిల్లుల ముందు బోర్డు పెడతారు, ఐకేపీ సెంటర్ల ముందు బోర్డు పెడతారు, మార్కెట్ లో బోర్డు పెడతారు. కానీ అక్కడికి ధాన్యం పోయిన తర్వాత ఏం చెప్తున్నారు వీళ్ళు, ఇందులో తేమ ఉన్నది, ఇందులో తాలున్నది అని అనేక విషయాలు పెట్టి ధర వచ్చే పరిస్థితి లేక ఆఖరికి గత వర్షాకాలంలో 1600కు 1500 కూడా అమ్ముకునే దుస్థితి ఎలా రైతు కలిగారు. ఎందుకు అంటే ఐకేపీ సెంటర్ లో ఒడ్లు పోసిన తర్వాత 2 నెలల దాకా కూడా కొనలేదు. కొనని మూలంగా ఏమైంది, వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డ తర్వాత ఏమైంది, నీళ్లు నిలిచిన తర్వాత ఒడ్లు నారుగా మొలకెట్టాయి. కానీ ఇంకోటి ఏమవుతుంది, అక్కడ మార్కెట్ కు ఇంకోటి సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. ఐకేపీ సెంటర్ కానీ మార్కెట్ కానీ రైతు ధాన్యం చేస్తే దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులు, అది రైతుది కాదు. కానీ ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాడు,
ఆడ 10 రోజులైనా కూడా, వారం రోజులైనా కూడా రైతే అక్కడ దానికి కావాలంటుంది. ఉమ్, వర్షం వచ్చినా కూడా తనే ఎంత వరద వచ్చి ఎంత కొట్టకపోయినా కూడా రైతే నష్టం భరాయిస్తుండు. ఉమ్, అంటే తను పెట్టుబడి పెట్టాలి, కోయాలి, మార్కెట్ తీసుకురావాలి, ఆఖరికి మార్కెట్ కి తీసుకొచ్చిన తర్వాత కూడా రక్షణ లేని తీరా అమ్మేదాకా కూడా రైతుకు రక్షణ లేని పరిస్థితి ఉంది, పంటకు రక్షణ లేని పరిస్థితి కూడా ఇలా మనం స్పష్టంగా చూస్తున్నాం. రైట్. అంటే దీనికి ప్రధానంగా ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల మూలంగానే ఈ వ్యవసాయం ఎప్పుడు దివాలా కాదు, ఉమ్, దివాలా తీరుస్తున్నారు మన యొక్క విధానాల మూలంగానే, ప్రభుత్వం యొక్క విధానాల మూలంగానే. రైట్. మరి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రైతు చెబుతుంది వ్యవసాయాన్ని వదులుకొని ఎస్ డేవిడ్ గారు, ఇక అంటే లాభం లేదు, నేను ఇక అదన రంగాలకు వెళ్ళిపోవాలనే ఒక ప్రయత్నంలో రైతు ఉన్నాడు, కానీ కొంతమంది మాత్రం అందరికీ అన్నం పెట్టే రైతు, రైట్ ఇది తప్ప నాకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు అని కూడా రైతు వ్యవసాయం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్ డేవిడ్ గారు. ఎస్ ఓకే. డాక్టర్ అందే సత్యం గారు, మరి వరి పంట మరి దండుగ కాదు పండుగ అనే రోజు ఎప్పుడు వస్తుంది? మరి పార్టీల మధ్య మరి ముఖ్యంగా వరిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటారు? ఈ వరి సంక్షోభానికి లేదా వ్యవసాయ సంక్షోభానికి జాతీయ రాష్ట్ర రెండు కారణాలు ఉన్నాయండి. WTO ఏర్పడ్డప్పుడే ఆ నిబంధనలకు కట్టుబడ్డారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. 1995 అది ఏర్పడిన తర్వాతనే ఆ యొక్క పరిమితి తర్వాతనే దేశంలో రైతుల ఆత్మహత్యలు మొదలైనవి. అంతకుముందు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఆకలితోటి చావులు ఉన్నాయి, కరువుతోటి చావులు ఉన్నాయి, కానీ సంక్షోభం వచ్చే చావులు లేవు. వ్యవసాయ సంక్షోభంతో చావులు 95 నుంచే ప్రారంభమైంది. ఇప్పటికీ 5 లక్షల రైతుల ఆత్మహత్యలు చేరుకుంటా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇది మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 95 లేని ఆత్మహత్యలు 95 నుంచి తర్వాత ఎందుకున్నాయంటే మార్కెట్ సంక్షోభం, ఉత్పత్తి సంక్షోభం, తర్వాత ఇతర ప్రభుత్వ పథకాల యొక్క ఒత్తిడి, వీటన్నిటితోటి ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభలబడ్డది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు నిరసన ప్రకటిస్తున్న దాంట్లో ఇప్పుడు ఉంది. ఇప్పుడు మిర్చికే ప్రశ్న ఏది MSP, మినిమం సపోర్టింగ్, కనీస మద్దతు ధర అనేటువంటిది కూడా ఈ సాగు చట్టాల్లో ఒకటి ఉంది. మూడింటిలో ఒకటి అదే. అంటే అది అమలు చేయకుండా మండీ ద్వారా అమ్ముకోండి అనేటువంటిది ఒక దొంగ తిరుగుడు వ్యాపారం తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇవాళ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటే అంతర్జాతీయ ఒత్తిడిలకు లోబడి WTOలో సంతకం పెట్టినప్పటి నుంచి ఘాట్ ఒప్పందం, ఆ తర్వాత WTO ఏర్పడిన తర్వాత ఈ సంక్షోభం స్టార్ట్ అయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఆ నిబంధనకు అనుగుణంగానే వాటిని రైతులకు చెప్పట్లే, ఇది కేవలం ఏదో రైతుల సంక్షేమం కోసం అని చెప్పేసి చెప్తారు. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, వరి ఉప్పుడు వద్దు మాకు రైస్ అయితే కొంటామని అంటుందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తారు. ఇవాళ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తున్నటువంటి దాంట్లో బీజేపీ నాయకులు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనడం లేదు, ఉప్పుడు బియ్యం వద్దని తప్ప రైస్ కావాలన్నది, మేము కావాలంటే రైస్ కొనిపిస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది. టీఆర్ఎస్ ఏముంటుంది, మీరు వరిని కొంటామని ఒక జీవో చేయండి, మీ నిజాయితీ రుజువు చేసుకోండి టిఆర్ఎస్ అంటుంది. బీజేపీ నాయకులు ఏమంటున్నారు, మీరు కొంటామని ఒక జీవో ఇవ్వండి, వరి కొంటామని ఒక జీవో ఇవ్వండి, మీరు జీవోని పోలీసుల ద్వారా, ప్రచారం ద్వారా, వివిధ ఏజెన్సీల ద్వారా, సిద్దిపేట కలెక్టర్ చేసినట్టుగా మిగతా అందరి ద్వారా వరిని డిస్కరేజ్ చేసి, వరిని ఏదని బెదిరించి, తర్వాత వరి విత్తనాలు అమ్మని చెప్పేసి జీవోలు చేసుకొచ్చి వరిని నిరాకరిస్తున్నారు. మరి డ్యాములు ఎందుకు కట్టుకున్నారు, కాళేశ్వరం ఎందుకు కట్టుకున్నారు, మరి వ్యవసాయ ఉత్పత్తి తక్కువ నుంచి రైతులు కష్టపడి రైతులు ఉత్పత్తి చేస్తుంటే మన రాష్ట్రంలో ప్రధానంగా పండించే పంటే వరి. కాబట్టి వరిని నిరాకరిస్తే రైతులు ఎడిపోవాలి, కాబట్టి వరిని కొనాల్సిందే, కేంద్ర ప్రభుత్వం రైస్ కొంటది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు సవాల్ చేస్తారు. అంటే బీజేపీ టిఆర్ఎస్ మధ్య సవాల్, కేంద్ర ప్రభుత్వం కొంటదని జీవో ఇప్పండి టిఆర్ఎస్ వాళ్ళు మీరు కొంటామని ఒక జీవో ఇష్యూ చేయండి అని బీజేపీ వాళ్ళు. ఇట్లా ఒకళ్ళొకళ్ళు సవాలు చేసుకొని ప్రజల్ని ఫూల్స్ చేస్తారు, రైతుల్ని ఫూల్స్ చేస్తారు. కాబట్టి వాస్తవానికి ప్రధానంగా మన రాష్ట్రంలో పడేటువంటి పంట వరినే, వరి తర్వాతనే ప్రత్తి. కాబట్టి ప్రత్తి గాని మిర్చి కానీ సాగు చేయాలంటే కాస్త మధ్య రైతు సాగు చేయగలరు, రైతులందరూ కూడా ఒరే సాగు. కాబట్టి వరిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం
రైతుల సంక్షోభానికి దారి తీయటమే. పైగా ఇవాళ చర్చని దీంట్లో కూడా ఒక వింతైన కుట్ర దాగి ఉంది. ఏమిటంటే రైతాంగం గాని ప్రజా సంఘాలు గాని గత 5 ఏళ్లుగా ఏం డిమాండ్ చేస్తున్నాయంటే పంట పండించిన పంట ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్టుగా దాని ఖర్చు 50% కలిపి అని చెప్పేసి ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు అంటే సపోజ్ ఒక 15 ఖర్చు 750 కలిపితే 2250 పెట్టి కొనాలనేది ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్. అది రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు రెండు పార్టీ ఆ డిమాండ్ ని పక్కకు పెట్టి వెనక కొట్టి ఇప్పుడు వరి కొనాలనా లేకపోతే వరి కేంద్ర ప్రభుత్వం కొనొద్దన్నదా రాష్ట్ర ప్రభుత్వం సాగు చేయొద్దా అనే చర్చ మీదకి రైతు సంఘాలని రైతుల్ని కూడా మభ్యపెట్టడానికి చర్చ తీసుకొస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ గతంలోనే కేంద్ర ప్రభుత్వాలు గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే ఘాట్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక నిబంధన పెట్టారు. ఏమి నిబంధన అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు వ్యవసాయ మార్కెట్ లో. వరి ధర 1500 కింటా అయిపోతే 1500 అమ్ముకోనివ్వండి, 2500 పెరిగి 2500 ఉన్నప్పుడు జోక్యం చేసుకుంటే 1500 డబ్ల్యూటీఓ. అయితే రైతు సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి? 2500 పెరిగితే గత 70 ఏళ్ళుగా అనుసరిస్తున్నటువంటి విధానం ఏమిటంటే బాగా పంట పండి ధర తగ్గితే 1800 పడిపోతే ప్రభుత్వం ధర పెరిగితే ఒకవేళ ధర పెరిగితే అప్పుడు బఫర్ స్టాక్ రిలీజ్ చేస్తే బియ్యం ధర తగ్గుద్ది. అంటే మార్కెట్ లో కన్జ్యూమర్స్ రక్షించడానికి ధర పడిపోయినప్పుడు ప్రభుత్వం కొనాలి, నిల్వ చేయాలి. ధర పెరిగినప్పుడు ఆ ధర పెరిగినటువంటి స్థితిలో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మెకానిజాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఎఫ్సిఐ గాని సిసిఐ గాని పనిచేస్తున్నాయి గోడౌన్స్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధర నిలబెట్టకుండా ఇవాళ ఒక నాటకం ఆడుతున్నాయి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఖచ్చితంగా ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం ఉండాలి. బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. రైతులకు అకౌంటబుల్ కావాలి. ఎందుకంటే కేంద్రంలో రైట్. ఓకే ఎస్ ఓకే సత్యం గారు డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూడండి. ఎస్ మరి డేవిడ్ కుమార్ గారు వినిపిస్తుందా? రైట్. మరి గతంలో కూడా నానుడే అన్నది కాస్త ఇక్కడ మరి మార్పు చేసుకోవాల్సి వస్తుంది. మరి రాష్ట్రంలో మరి పార్టీ మధ్య మరి గడ్డి వేస్తే బగ్గుమంటుంది అన్న పరిస్థితి మనం ఒకవేళ చూసుకుంటే ఇక్కడ గడ్డి వేయకుండానే వరి గడ్డి వేయకుండానే వరి ధాన్యం వేయకుండానే ఇక్కడ బగ్గుమంటుంది పరిస్థితి. మరి నేనా నువ్వా అని అమీతుమి అని వారు అనుకుంటూ ఉంటే మరి ఈ యొక్క రైతన్న పరిస్థితి ఎలా మారబోతుందంటారు డేవిడ్ గారు? వాళ్ళు ఇద్దరు బాగారండి, వాళ్ళిద్దరి దాడి కూడా రైతు మీదనే. ఎందుకు అంటే ప్రతి సందర్భం లోపల కూడా రాష్ట్రంలో ఏమో మన ముఖ్యమంత్రి గారు వ్యతిరేకిస్తాడు కేంద్ర ప్రభుత్వ విధానాలను, ఢిల్లీకి పోయిన తర్వాత అనుకూలంగానే మాట్లాడొస్తాడు. ఎందుకంటే దీంట్లో కూడా ఒక నెల రోజుల సంది కూడా వరి ఈ ఒక్కసారి వరకే కొంత ఖరీఫ్ నుంచి ఒక వాతావరణం తీసుకొచ్చారు. ఇప్పటికే సత్యం గారు చెప్పారు అనేక విషయాలు వాస్తవం. అది ఘాటు ఒప్పందం వచ్చిన కానించే వరికి ఉరి ఇయ్యాలం కాదు, ఇవాళనే వచ్చేది దాని పరంపర కొనసాగుతున్న పరిస్థితి. అందుకే రాష్ట్రంలో కావాలని రెండు ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం తప్ప మనకు కాదు. ఇప్పటికీ ఆకలితోటి అలమటించే వాళ్ళు దేశంలో కోట్లాది మందికి చూపిస్తున్నది ఇలా గవర్నమెంట్ వేసిన సూచనలు కనిపిస్తుంది. కానీ వాటి నిల్వ పెట్టుకునే మాకు 3 సంవత్సరాల వరకు 4 సంవత్సరాల వరకు నిల్వలు ఉన్నాయి. ఇటు పెట్టుకోవడానికి గోడౌన్లు లేవనే ఒక మాట మాట్లాడుతూ అది వాస్తవం కాదండి. అది నిజంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కుట్ట దాగున్నది. అక్కడ 3 చట్టాలను అమలు చేసుకోవడానికి రైతుల మీద ఎలాంటి స్వారీ చేస్తున్నారో అట్లాగే వ్యవసాయం లేకుండా చేయాలి, ఇక్కడ వాణిజ్య పంటలను ఎట్లా అమలు చేయాలి, కార్పొరేట్ వ్యవసాయం ఎట్లా తీసుకోవడానికి ఆలోచన తప్ప మరొకటి కాదు. అవి కూడా ఇప్పటికీ రైతుల మీద వేసిన కమిషన్లు ఏ దాని మీద చెప్పవచ్చు. అందుకని స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తున్నామని మన ప్రధానమంత్రి గారు చెప్పారు, పార్లమెంట్ లో చెప్పారు. ఎట్లా చెప్పాడు ఆయన?
పెట్టుబడి మీదనే చెప్పాడు. కానీ అందులో రైతు శ్రమను, రైతు విత్తనాలను వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా జోడించలేదు. అందుకనే వ్యవసాయం స్టార్ట్ అయిన కానీ పంట చేతికొచ్చి అమ్ముకునేదాకా దాంట్లో రైతు శ్రమ కూడా ఉంటది. దాన్ని మొత్తం కూడా లెక్కట్టి దాని మీద 50% ఇస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని చెప్పాడు. అంటే వక్రీకరించే ప్రధానమంత్రి గారు విత్తనాల మీద ఓన్లీ ఆ పంట మీద మాత్రమే నేను స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తున్నాను, అది సరైన కాదు. అందుకనే రైతు ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పెట్టుబడి రేట్లు పెరిగాయి. ఇవాళ ఈ సీజన్ లో వ్యవసాయ సీజన్ ఇప్పుడు కోతకొచ్చిన సందర్భంలో పట డీజిల్ రేటు పెంపడం మూలంగా ప్రతిరోజు డీజిల్ వేస్తుంది. ఇప్పుడు అదనపు రైతు మీద పడదు. గతంలో 2000 ఉన్నది 4000 అయ్యాది. ఇలా గంటకు 2000 ఉన్నది, ఇంత ముందు ఇలా 4000 ఉన్నది. అదే చైను మిషన్ కి అయినట్టుంటే 7000 నుంచి 8000 దాకా ఖర్చు అవుతున్నది. ఎందుకంటే చైన్ మిషన్ కి అరగంట ఎక్కువ టైం పడుతుంటది, బురదలోకి పోతుంటది కాబట్టి ఇట్లా అదనపు భారం పడుతుంది. మార్కెట్ సౌకర్యము లేదు. అందుకని రైతు చట్టాలు బయట మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, స్వేచ్ఛ వాణిజ్యం పేరు మీద మీరు బయట దేశాలు అమ్ముకోవచ్చు, బయట రాష్ట్రాలు అమ్ముకోవచ్చు అని చెప్పారు. కానీ ఎక్కడ అమలు అవుతుందండి? రైతు ఊర్లో ఉన్న ఐకేపీ సెంటర్లోనే 2 నెలలు పడుతున్నది. ఐకేపీ సెంటర్ నుంచి మిల్లుకు వచ్చిన తర్వాత 3 నెలలు 2 నెలలు అతడు అకౌంట్ లో డబ్బులు పడట్లేవు. ఇంకో దుర్మార్గం ఏముందంటే ఐకేపీ సెంటర్ లో వేసిన తూకానికి మిల్లు దగ్గరకు వచ్చిన తూకానికి 2 కిలోలు 3 కిలోలు తేడా వస్తున్నది. ఎక్కడ తేడా, ఎందుకు తేడా వస్తున్నది అది? అంటే ఇక్కడ దళారీలు కలుసుకొని తూకంలో మోసం చేసి రైతులను ఈ విధంగా కూడా మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే రైతు జీవితం అంతా కూడా అభద్రతా భావంతో కూడుకున్నది. అందుకే దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు మీరు అడిగే డ్రామాను పక్కన పెట్టి మీరు ఏ విధంగానైతే కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు ఇస్తానన్నా, ఎట్లా అయితే నీరు అందిస్తానన్నావో అందించడమే కాకుండా నీళ్లు వచ్చిన మూలంగా ఇవాళ ఏమయ్యేదంటే చెరువులలో నీళ్లున్నాయి, నీళ్ళు వచ్చాయి, బోర్లలో కూడా జలాలు ఊపికాయి. ఆ పరిస్థితి మూలంగా ఇంకో పంట పండే పరిస్థితి లేదు. నిజంగానే ఇంకో పంట వేస్తాం అనుకున్నా కూడా ప్రత్యామ్నాయ పంట గురించి ప్రభుత్వం చెప్తుంది కదా. మార్కెట్లకు పోయిన తర్వాత ప్రత్యామ్నాయ పంటల మీద ఎక్కడైనా కూడా ధర ఉన్నదా? ఇంకోటి వేసవి కాలంలో కంది గాని ఇలా ఇతర మినువులు గాని బొబ్బెర్లు గాని పండే పరిస్థితి ఉన్నదా? ఇవన్నీ కూడా ఇలా వీటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంట కూడా సాధ్యం కాదు. అందుకనే రైతును ఇలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప మరొకటి కాదు. అందుకని వరి రైతు వేస్తాడు, దాని దగ్గర గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రభుత్వం గోడౌన్లు పెట్టుకుని అనేక ఊర్లలో కూడా రైతు వేదికలు పెట్టావు, రైతును ఎడ్యుకేట్ చేస్తున్నట్టున్నావు. రైతు వేదికలతో పాటు గోడౌన్లు ఏర్పాటు చేస్తున్నావు. చేసేయండి, అవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? ఇలా బియ్యం ధరలకు చూసినట్టుంటే రెక్కలు వచ్చే ఒక్కొక్క సందర్భంలో పట స్టాక్ చేసుకుని ఒకేసారి దించడం, మార్కెట్లో దించడం మూలంగా పెద్ద ఎత్తున కూడా ఇలా బియ్యం ధరలు రెక్కలు వచ్చాయి. ఆ తర్వాత మార్కెట్లోకి ధాన్యం రాగానే మాత్రం ధాన్యం ఇలా మద్దతు ధరను ఎందుకు అమలు చేయట్లేదు? ఇలా కలెక్టర్లు హెచ్చరిక చేస్తున్నారు. ఇలా డీలర్ల యొక్క లైసెన్స్ రద్దు చేస్తామంటూ రద్దు చేస్తామనే మీరు మార్కెట్ లో మద్దతు ధర లేనప్పుడు మార్కెట్ కు సంబంధించి మార్కెట్ కు మద్దతు ధర ఎందుకు కొనుగోలు చేయట్లేదని వాళ్ళ మీద మీరు కొనుగోలుదారుల మీద ఎందుకు మీరు జులు ప్రదర్శిస్తలేరు? అంటే రైతు ఏమో ఇంత ఈజీగా, అందుకని రైతు పోతాడు ఓ శృద్రుడు కాబట్టి అతనికి ఏం చేసినా కూడా ఏం లేదు అని యొక్క నిర్లక్ష్యంగా ఇలా రైతులను హెచ్చరించే పద్ధతిలో ఇలా కలెక్టర్ వ్యవస్థలో సరైంది కాదు. అందుకని ప్రత్యామ్నాయ పంట గురించి చేసినా కూడా ఈ సీజన్ లో అది సరైంది కాదు. అందుకని మద్దతు ధరను ప్రకటించాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతు ధర మాత్రమే పోయిన సంవత్సరం 1886 ఉండే, ఈ సంవత్సరం పెంచాడు 1960 పెంచాడు. అందుకే ఎంత పెంచుతున్నాడు? పెరుగుదల ఎంత ఉన్నది ఇలా? దానికి అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. మద్దతు ధరలు పెంచడం లేదు, పెంచిన మద్దతు ధర కూడా అమలు అవ్వట్లేదు. కాబట్టి రైతు వారు ఆర్థికంగా దివాలా తీయడానికి ప్రభుత్వ విధానాలే కారణం తప్ప మరొకటి కాదు అని చెప్పదలుచుకున్నాను. రైట్ అండి. మరి రైతులు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం, ఈ పదం బాగా గుర్తుంటుంది. చాలాసార్లు చాలామంది మరి మంత్రులు కానీ ఆ యొక్క రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి అన్నమాట రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, మరి వరి విత్తనాలు అమ్మకూడదంటూ ఉత్తర్వులు ఇవ్వలేదు అంటూ కూడా పల్లా మరి ఇతరులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి రాజకీయ నాయకులు ఒకరు అలా చెప్తున్నారు, ఇంకొకరు ఇంకోలా చెప్తున్నారు. మరి ఇక వ్యత్యాసం ఎక్కడుందంటారు? ఈ యొక్క వ్యత్యాసం ఎవరికి ఉరిగా మారబోతుందంటారు? ప్రభుత్వము చెప్పకుంటే కలెక్టర్ ఆ స్థాయిలో మొత్తం వీళ్ళ డీలర్లందరినీ పిలిచి కూడా వార్నింగ్ ఇయ్యాడు. అంటే సిద్దిపేట కలెక్టర్ ఇంకెంత అడ్వాన్స్ అయ్యాడో మనం చూసాం.
ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకున్నా ఏమేం చేస్తున్నాడో ఎమ్మెల్యే కూడా తెప్పించుకోమని చూస్తున్నాం. అదే విధంగా రీసెంట్ గా మొన్న సూర్యాపేటలో కూడా అదే జరిగేది. మేము డీలర్లను కలిసాము, ఆ తర్వాత మాకు తెలిసిన డీలర్లను కలిస్తే ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు వినలేదు. హెచ్చరిక లెక్కనే ఉన్నది. మీరు ఎక్కడ ఇవ్వని ఏం చేసినా కూడా అమ్మొద్దు అనంత సీరియస్ గా మాట్లాడుతున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యమో, ఇది ఎట్లా ఇదేమో ఇట్లా బెదిరించు ద్వారా మాట్లాడుతున్నారు. అందుకని ఒక పక్కనేమో ఇవాళ కొనుగోలు కూడా ఇవాళ ఒక ప్రతి గిన్నెని కూడా కొత్తమని చెప్పిన మీరే 3 నెలల పాటు కూడా మార్కెట్ లో ఐకేపీ సెంటర్ లో ధాన్యం ఉంటే ఎందుకు కొనుగోలు చేయట్లేరు? ఒకటి, కొనుగోలు చేసిన తర్వాత కూడా ఐకేపీ సెంటర్ నుంచి మిల్లు దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడ తేడా వస్తున్నది? 2-3 కేజీలు తక్కువ వచ్చిన తర్వాత దీన్ని లెక్క చేస్తే ఒక్కొక్క లారీ మీద లక్షల్లో తేడా వస్తుంది. ఆ లక్షలు ఇక్కడి బ్రోకరు అక్కడి బ్రోకర్లు పంచుకున్నారని పెద్ద రైతుల పేపర్లలో కూడా వచ్చారు. ఇంకోటి వాళ్ళ అక్కడికి పోయిన తర్వాత కూడా 2-3 రోజులు ఒక్కొక్క రైతు బిల్లు దగ్గర పరిస్థితి, అక్కడ కొనే పరిస్థితి లేదు. అందుకని ఇది బాగా ఒక అభద్రతా పడిపోయాడు. అందుకని విధి లేని పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడంటే మద్దతు ధర లేకున్నా కూడా ఈ 3 రోజులలో కూడా ఈ ఖర్చు వస్తున్నది అనుకొని 1500, 1700, 1800 ఎంతో అనుకొని ఇలా అమ్మే పరిస్థితి వచ్చాను. ఇంకో దుర్మార్గం ఏంటంటే వీళ్ళ బ్రోకర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మిల్లుకు చిట్టి పంపిస్తున్నారు. ఫలానా మిల్లుకు మేము పంపిస్తున్నాం, అక్కడ మద్దతు ధర వస్తుంది 1900, 2000 పెట్టి చిట్టి పంపిస్తున్నారు. అక్కడికి పోయిన తర్వాత ఇందులో తేమ ఉన్నది, తాలు ఉన్నది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కమిషన్ ఇవ్వాలి కాబట్టి 200, 300 కట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఇలా రైతులు మోసం చేస్తున్న పరిస్థితే ఉన్నదండి. రైట్ అండి. మరి డాక్టర్ అందే సత్యం గారు, మరి దీనికి సంబంధించి కేంద్రాన్ని ఒకరినొకరు మరి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఒకరంటే, లేదు మరి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఒకరు అంటున్నారు. సో బ్లాక్మెయిలా, వైట్ మెయిలా, హౌరా మెయిలా అన్న విషయం పక్కన పెడితే మరి ఈ యొక్క రైతన్న సంక్షేమం గురించి మాట్లాడేది ఎవరు, పట్టించుకునేది ఎవరు, మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? ఈ రాజకీయ పార్టీ నాయకులకు ఖచ్చితంగా, ఈ పాలక పార్టీలకు, అది బీజేపీ అయినా, టిఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, రాజకీయ నాయకులకు ఓరియంటేషన్ అవసరం అండి వ్యవసాయ రంగం మీద. ఎందుకంటే ఈ మధ్య ఒక ఎకనామిస్ట్ ఒక విషయం చెప్పాడు, ఇంటర్నేషనల్ ఎకనామిస్ట్. ఏంటంటే అమెరికాలో వ్యవసాయం మీద అయినటువంటి ఖర్చులో సగభాగం అంటే 50% సబ్సిడీగా భరిస్తుంది. ఈ 50% సబ్సిడీగా భరించడానికి వాళ్ళ బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో 1% ఖర్చు పెడితే సరిపోతుంది. మన దగ్గర పెట్టేటువంటి ఖర్చు మొత్తం బడ్జెట్ లో 1% ఉండట్లేదు. మన వాళ్ళు 50% ఖర్చు పెట్టలేరు, వాళ్ళ కేంద్ర బడ్జెట్ లో 50% ఖర్చు లేరు. 1% ఖర్చు పెట్టినా కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు కానీ, పరిపాలించే పార్టీలు కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే, వ్యవసాయం ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో కూడా లాభసాటిగా లేదు. కానీ మరి ఎందుకు సబ్సిడీ ఇచ్చి 50% ఏ దేశానికి ఆ దేశమే ఫుడ్ సెక్యూరిటీ కోరుకుంటున్నాయి, అంటే ఆహార భద్రత కోరుకుంటున్నాయి. ఆ దేశ జనాభాకు భోజనం పెట్టలేకపోతే ఆ ఇన్ఫిషియెంట్ గవర్నెన్స్ గా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఏ దేశం కూడా ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతినడానికి ఒప్పుకోవట్లేదు. మన దేశం మీద, మనలాంటి దేశాల మీద ఇతర అమెరికా గానీ, ఇతర W2 గానీ ఒత్తిడి తీసుకొచ్చి సబ్సిడీని కనిష్ట స్థితికి తగ్గించి వ్యవసాయాన్ని గిట్టుబాటుగా లేకుండా చేసి రైతాంగ చేసి వ్యవసాయం నుంచి బయటకు పోతే మన దేశం యొక్క ఫుడ్ షూరిటీ దెబ్బతింటే అప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియా మీద, అమెరికా మీద ఆధారపడటం, ఆ స్థితి తీసుకురావాలనేటువంటి అంతర్జాతీయమైనటువంటి వ్యూహం. ఆ వ్యూహానికి వ్యతిరేకంగా మనం ఇవాళ మీరు చూడండి, 1950లో మన ఆహార ఉత్పత్తి 50 మిలియన్ టన్స్. ఈ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 330 మిలియన్ టన్స్ కు నెక్స్ట్ ఇయర్ టార్గెట్. దేశంలో ఇప్పుడున్నటువంటి పేదలందరికీ కూడా అన్నం పెడితే 36% పేదరికం ఉంది అంటారు. కానీ ఈ మధ్య కోవిడ్ 36% మంది, అంటే 40 కోట్ల మంది పేదలు. వాళ్ళకి కనుక 22 లక్షల విధంగా ఆహారం పెడితే 300 మిలియన్ టన్నులు కావాలి. వాళ్ళు పేదలుగానే ఉంటే 250 మిలియన్ టన్నులు కావాలి. మన దేశంలో ఉత్పత్తి చేసేటువంటి ఆహార ఉత్పత్తి మన దేశ ప్రజల్ని సాగుకోవాలంటే ఈ మేరకు ఉత్పత్తి అవసరం. ఈ ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటే ఇతర దేశాల మీద ఆధారపడే దుస్థితికి
దిగజారాల్సి వస్తుంది. కాబట్టి ఆధునిక టెక్నాలజీని వాడుకొని ఈ దేశం ఒక సార్వభౌమాధికారం ఒక తన కాలం మీద నిలబడగలదు అంటే ఒక వ్యవసాయ సక్సెస్ అయింది. అన్ని రంగాలు ఇతర దేశాల మీద ఆధారపడి రంగం ఇట్లా స్వయం పోషకం కావడానికి ఎవరు కీలక పాత్రదారులు అంటే రైతులు ఒకటి, రెండోది వ్యవసాయ శాస్త్రవేత్తలు రెండు. వీళ్ళిద్దరిని డిస్కరేజ్ చేసి వీళ్ళిద్దరిని డిస్కరేజ్ చేసి మన ఆహార దెబ్బతీయాలని చేస్తున్నటువంటి వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇప్పుడు కేసీఆర్ పంటల మార్పిడి మంచిదే, పంటలు మారిస్తే మంచిదే. ప్రభుత్వం నిర్బంధంతో మార్పిడికి చేస్తే ఏం సాగు తెలియదు. వరి పొలం పండే పండవు. ఎందుకంటే 1970s లో నల్లగొండ సూర్యాపేట కెనాల్ వచ్చినప్పుడు నేను చూసా. ఒక 3-4 ఏళ్ళు వేరుశెనగ బాగా పండించారు. ఆ తర్వాత పొలం చేసిన అడుగు వేరుశెనగ. రైట్, ఓకేనండి. అందే సత్యం గారు ఒక్క నిమిషం అండి. ఎస్ అందే సత్యం గారు, మరి డేవిడ్ కుమార్ గారు, మరి చిన్న బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మొత్తానికి రైతులకు కావాల్సింది ధాన్యం కొనుగోలు అంత మాత్రమే, అంతవరకే కావాలి. మరి రా రైస్ని మరి ఎఫ్సిఐకి అమ్ముకుంటారా, లేకపోతే ఒకవేళ బాయిల్డ్ రైస్ని ఒకవేళ మరి దానికి సంబంధించి ఇతరులకు అంటే ఏమంటారండి బాయిల్డ్ రైస్గా ఎఫ్సిఐకి అమ్ముకుంటారా, లేకపోతే ఒకవేళ రా రైస్గా రాష్ట్ర ప్రభుత్వం మరి కొనుగోలు చేస్తుందా, ఎవరు ఏం చేస్తారన్న విషయాన్ని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, and for more videos please subscribe to our channel.